ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో మోడీ స్థానం ఇదే. 2025లో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో దేశాధినేతలు, టెక్నాలజీ దిగ్గజాలు, మత నాయకులు, దాతృత్వవేత్తలు, రాజకీయ నాయకులు, రాచరిక వ్యక్తులు వంటి విభిన్న రంగాల వారు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో కేవలం సంపద ఆధారంగా కాకుండా వారి ప్రాబల్యం, ప్రపంచంపై చూపిన ప్రభావం, భవిష్యత్ మార్పుల్లో వారి పాత్ర వంటి అంశాలపై ఆధారపడి రూపొందించారు. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, మానవ హక్కులు, గ్లోబల్ పాలసీలు రూపకల్పన వంటి కీలక అంశాల్లో ఈ నాయకుల పాత్ర కీలకం. ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. అతని పాలనలో చైనా గ్లోబల్ పవర్గా మరింత బలపడింది. అంతకు ముందు కంటే ఎక్కువ రాజకీయ, ఆర్థిక, భద్రతా రంగాల్లో చైనాను గ్లోబల్ లీడర్గా నిలబెట్టాడు. రెండో స్థానంలో ఉన్న పుతిన్ సుదీర్ఘ కాలంగా రష్యా రాజకీయాలను తన అధీనంలో ఉంచుకుంటూ భౌగోళిక వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మూడవ స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఆయన పునరాగమనంతో గ్లోబల్ రాజకీయాలు మళ్లీ రగిలే అవకాశం కనిపిస్తుంది. ఇక నాలుగో స్థానంలో జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ చోటు దక్కించుకోగా, ఐదవ స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు. ఆయన ఆన్లైన్ మార్కెట్ను మార్చడమే కాకుండా అంతరిక్ష పరిశోధనలలో కూడా ముందంజలో ఉన్నారు. ఆరో స్థానంలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యంతో ఇటీవల మరణించిన ప్రపంచ మత సామరస్యానికి చేసిన కృషి వల్ల ఈ జాబితాలో స్థానం పొందారు. ఏడవ స్థానంలో బిల్ గేట్స్ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్యం, విద్యాభివృద్ధిలో ఆయన ఫౌండేషన్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఎనిమిదవ స్థానంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నారు. ఆయిల్ ఎకనామీ ఆధారంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాడు. తొమ్మిదవ స్థానంలో మన ప్రధాని నరేంద్ర మోడీ చోటు దక్కించుకున్నారు. ఆయన నాయకత్వంలో భారత్ అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంది. అంతర్జాతీయంగా భారత్ హోదా పెరిగింది. ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న స్థిరమైన వైఖరి, భద్రతా చర్యలు గ్లోబల్ మీడియాలోనూ ప్రముఖంగా ప్రస్తావించారు. పదవ స్థానంలో గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ ఉన్నారు. డిజిటల్ ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన అతని ఆధ్వర్యంలో గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థలు ప్రపంచాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేశాయి.